2024 ఎన్నికలకు ముందు నకిలీ ఇళ్ల పట్టాల పేరుతో మచిలీపట్నంలో ప్రజల్ని మోసం చేశారు. పేర్ని కిట్టు అంటే పేర్ని నాని గారి కుమారుడు. ఇది తెర మీదకు తీసుకొచ్చింది ఈనాడు పత్రిక తాజాగా. ఎందుకు అంటే వల్లభనేని వంశీ తన నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది కదా అని చెబుతుంటే ఒక రకంగా ఆరోపణ వినిపిస్తుంటే, అది కాదు జగన్ హయాంలో కూడా జరిగింది అని చెప్పే ప్రయత్నం, అది కూడా మచిలీపట్నంలో జరుగుతుంటే మీరేం చేస్తున్నారు. అప్పట్లో కొల్లి రవీంద్ర గారు అక్కడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు. దానికి సంబంధించి అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. 2024 మార్చిలో రాత్రికి రాత్రే తహసీల్దార్ కార్యాలయంలో కూర్చొని దాదాపు 10,000 నకిలీ ఇళ్ల స్థలాల పట్టాలు రెడీ చేసి అవి కూడా కనీసం రెవెన్యూ రికార్డులో లేని సర్వే నెంబర్లతో ఎక్కడ